ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అందరూ తాగి చచ్చిపోండి. పల్లెటూరు నుంచి సిటీకి ఏదో సాధిద్దామని వచ్చిన యువత చాలామంది ఉంటారు. కానీ అక్కడ ఉన్న కష్టాన్ని భరించి మనకంటూ ఏదో గుర్తింపు కావాలనుకున్న వాళ్ళు చాలా తక్కువ. అలా వచ్చిన వాళ్ళే ఈ ముగ్గురు. వీడి పేరు వెంకట్. వీడికి ఒక వీక్నెస్ ఉంది. ఆంటీ అని పేరు వినిపిస్తే చాలు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నా పరిగెత్తుకుంటూ వస్తాడు. లుంగి డాన్స్ లుంగి డాన్స్ లుంగి డాన్స్ లుంగి డాన్స్. నీ అమ్మ నీకేంట్రా అందానికి ఆధార్ కార్డులు అంటాడు. వీడి పేరు వివేక్. వీడు కొంచెం తేడా అంటే మీరు అనుకునేది కాదండోయ్. ఇలాగే అందంగా ఉంటా అని ఫీల్ అవుతూ ఉంటాడు. మొబైల్ రింగ్ అవుతుంది చూడు. ఎంతసేపు పడుకుంటారా ఇంకా లగవా? ఇలా కాదు. వీడి పేరు సాగర్. ఇతనే మన కథకి హీరో. అంటే నేనే. నాకంటూ ఒకే ఒక లక్ష్యం, పిచ్చి, సినిమా. రే, నేను కార్తీక దీపం సీరియల్లో వంటలక్కతో కొట్టించిన పాపం లేదురా. ఇదో ఇందులో ఒక బరగొడ్డు ఉందే, అది నువ్వే. రే, మనం మంచిగా తొందరగా సెట్ అవ్వాలంటే ఏం చేయాలో ఒక్క ఐడియా చెప్పండి రా. బాగా కష్టపడాలి అంతే. కష్టపడాలి, కాటికి పోవాలి ఇలాంటివి కాదురా. కొడితే డైరెక్ట్ కుంభస్థలాన్ని కొట్టాలిరా. అరే, ఇంటికి వెళ్తే డైలీ మీ నాన్నతో కొట్టించుకుంటావు, నువ్వు కుంభస్థలాన్ని కొడతావు. నవ్వించాలే.
అరే నువ్వేదో సినిమా ఛాన్స్ అన్నావు కదరా, ఎక్కడి వరకు వచ్చింది? ఆ? మన రూమ్ చివరి దాకా వచ్చి మన రూమ్ ఏదో తెలియక వెనక్కి వెళ్ళిందిరా. ఏంట్రా ఎటకరమా? కాదురా, కోడిగుడ్డు కారం తింటావా? అరే నాకు ఒక డౌట్ రా. నీకు డౌట్ రాకపోతే షాక్ అవ్వాలిరా, వస్తే కాదు. చూసించాలే, డౌట్ ఏంటో చెప్పు. నేనంటే సినిమా ఛాన్సెస్ కోసం సిటీకి వచ్చా. ఇంకో కారణం కూడా ఉందనుకో, వీడు డబ్బు సంపాదించామని సిటీకి వచ్చాడు. మాకంటూ ఒక లక్ష్యం ఉంది. మరి నువ్వెందుకు వచ్చావురా సిటీకి? అరే లక్ష్యం భక్ష్యం లాంటిదిరా, అది తింటే తరిగిపోతుంది, ఇది పెట్టుకుంటే అయిపోతుంది. అందుకే నా లక్ష్యం ఒకటి కాదు, రోజుకోడు మారుతుంది. అబ్బో. రేయ్, నేను చెప్పిన మాట వినాలి కదరా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదరా. రే అన్న చెప్పిన మాట వినాలి కదరా. అలా చేయడం తప్పు కదా. అన్నకు సారీ చెప్పు. చెప్తాడన్నా మనోడే. చెప్పరా, ఏంట్రా పలకావు? చెప్పరా, చెప్పరా సారీ, చెప్పరా సారీ, చెప్పరా సారీ, చెప్పరా సారీ, చెప్పరా, చెప్పరా, చెప్పరా సారీ, చెప్పరా సారీ, అరే కాసు, చెప్పరా. మెల్లగా. అది కాదన్నా, నీ మాట అయినాడా? ఎంత బలిపీడికి. సరే, ఏదో తప్పు చేశాడు, ఈసారికి వదిలేవాణ్ణి. సరే అన్నా, నువ్వు చెప్పా కాబట్టి వదిలేస్తున్నా. రేయ్ ఇంకోసారి అన్న మాటకి ఎదురు చెప్పావనుకో, నువ్వు చెప్పలేవులే. రేయ్, నేను వచ్చేలోపు వీడిని పక్కకు తీసి పడేయండి, సరేనా? అన్నా ఒక నిమిషం అన్నా. మళ్ళీ ఏమైందిరా? ఆడి దగ్గర నా కత్తి మర్చిపోయానన్నా. కత్తే కదరా, కొత్తది కొందాంలే పదా. అన్నా కత్తి కాస్ట్ ఎక్కువ అన్నా, ముందే రేట్లు పెరిగినాయి. సరే వెళ్ళి తెచ్చుకో. అమ్మా, నా కత్తి కొట్టేద్దామనే. ఏంట్రా పలకావు? ఓకే. అయ్యో చచ్చిపోయావా? ఓ యేసయ్యా, ఈ పాపని క్షమింపుడి. ఈ పాపం నాకు అంటకూడదయ్యా. జై హింద్. దేవుడు ఇంతేరా, మంచోళ్ళని బతుకునేవాడు. మాలాంటి పాపాత్ములనే ఎక్కువ కాలం ఉండనిస్తాడు. ఈరోజు లచ్చ ఖర్చైనా పర్లేదు, రాత్రికి మాత్రం రచ్చ రచ్చే. అరే లక్షకి ఎన్ని సున్నాలు ఉంటాయో చెప్పురా.
తెలీదు కదా, మరి మూసుకొని పద. రే స్టఫ్ తెచ్చావా? గ్లాస్ లేయి. ఇగో. ఆ. రే మరి నాకు? నీకా? రే ఎక్కడి నుంచి తీస్తున్నావురా? టట్టడాయ్ మందిరా మందా? నీకే. మరి నాకు ఉమ్? ఆ? చిట్ట చీకట్లో నట్టిన రాత్రి మందవుతారా సిగ్గులే. ఏ నీకొద్దా? ఈ కావాలా? మరి మూసుకుని కూర్చో. మ్మ్. మ్మ్. Cheers. రే అది చేర్స్ కాదు, చియర్స్. నీకు మందు ముఖ్యమా మాటలు ముఖ్యమా? మందే. మరి మూసుకొని తాగు. మ్మ్. ఉమ్. 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 నేను ఒక డిసైడ్ అయ్యాను రా. ఏంటో అది? నేను కూడా లవ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకురా నవ్వుతున్నారు? నువ్వేమన్నావు? లవ్ చేస్తా అన్నా. మరి నవ్వు రాదా? సర్లే మావా, నువ్వెవరన్నా లవ్ చేసావా? ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేశాను రా. మా ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారు. కానీ కానీ ఏంట్రా? ఒక్క వాళ్ళ ఆయన తప్ప. ఓ నీ అబ్బా, తన అమ్మాయి అన్నారా, ఆంటీ అంటారు. ఆ ఆంటీ కూడా ఒకప్పుడు అమ్మాయి కదరా. నీ ఈ ఎదవలాజికలకి ఏం తక్కువ లేదు ఎద్దవా. ఒరే సాగరు, నువ్వు ఎవరినన్నా అమ్మాయిని లవ్ చేసావా? నువ్వు ఇంత సిగ్గుపడుతున్నావు అంటే సిగ్గుమాలిన పని ఏదో చేసే ఉంటావు. చారియే కంటిన్యూ. ఆ రోజు జూలై 2, 2017 ఉదయం 10-11 మధ్యలో ఉంటుంది. అప్పుడు చూశాను రా తనని. అద్భుతం అమ్మాయి రూపంలో అల్లరి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందిరా తను. అందరి జీవితాల్లో అద్భుతం జరిగి మార్పు వస్తుందంటే నమ్మలేదు, కానీ అదే అద్భుతం నా జీవితంలో కూడా వస్తుందని ఆ రోజు తన్ని చూశాకే అర్థమైంది. తన్ని చూసిన ఆ క్షణం నుంచి రోజు తన కోసం ఎదురు చూస్తూ ఉండేవాణ్ణి. ఆ పిల్ల వెళ్ళిపోయిందిలే కానీ వెళ్దాం పద. ఇంకెన్ని రోజులని చూస్తారా? నువ్వు వెళ్ళి చెప్పేచ్చు కదా. నాకు చెప్పాలనే ఉందిరా. మరి చెప్పే, ఫీల్ అవకరా. ఇప్పుడు నీ మనసులో ఉన్న మాట తనకు చెప్తేనే కదా తనకు తెలిసేది. ఈసారి తను వచ్చినప్పుడు చెప్పేరా, తప్పకుండా ఒప్పుకుంటుంది.
మ్మ్. ఈరోజు ఎలాగైనా తనకు చెప్పేయాలరా. రే ఈరోజు అని చెప్పరా బాబు, చెప్తావా? హలో 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 ఏంటి? రేయ్ ఒరే మా, మనం ఫెయిల్ అయినా పర్లేదు కానీ ఇలాంటి విషయాలు ఫీల్ కాకూడదురా. నువ్వు ఫీల్ అవడమే కరెక్ట్లే. ఇంకెన్ని రోజులు రిలా? ఏం చేయమంటావురా? తన్ని చూడగానే ఏదో తెలియని భయం. చెప్తే ఒప్పుకుంటే ఓకే, కానీ ఒప్పుకోకపోతే నా వల్ల కాదురా. నువ్వు చెప్పలేవులే కానీ వెళ్ళి మొగ్గ పట్టుకుని వెళ్ళాలి. ఏయ్, అదేరా మళ్ళీ మొగ్గను. నువ్వు ఎవరినన్నా లవ్ చేస్తే తెలిసేదరా నీకు? మనకి లవ్ సెట్ కావలేరా. ఎందుకంటే ఫ్యామిలీ అని, రెస్పాన్సిబిలిటీ అని ఇలా చాలా ఉన్నాయి. రే, మనం ప్రేమించే అమ్మాయి కన్నా మనల్ని ప్రేమించే తల్లిదండ్రుల ప్రేమే గొప్పది. అమ్మాయి అవసరాల కోసం మనతో ఉంటుంది. అదే అమ్మా నాన్న మనతో అవసరం ఉన్నా లేకున్నా మన అవసరాలు తీరుస్తారు. ఆ ప్రేమ చాలరా నాకు. అమ్మాయిలు ఎవరు పడట్లేదని చెప్పొచ్చు కదరా.
అవునే ఆ సాగర్ గాడు చాలా రోజుల నుంచి నీ వెనకాలే తిరుగుతున్నాడు కదా. హ్మ్. మరి వాడంటే నీకు ఇష్టమేనా? హ్మ్. మరి వాడికి చెప్పొచ్చు కదా. ఇష్టం ఉంటే చెప్పేయాలా? ఆయన నేనెలా చెప్తానే వాడికి? వాడు ముందు వచ్చి నాకు చెప్తేనే కదా నేను నా మనసులో మాట చెప్పేది. నాకెందుకో ఈరోజు వాడు చెప్తాడనిపిస్తుంది. చూద్దాంలే. హ్మ్. పద. పద. వీడేంటి నిజంగానే వస్తున్నాడు? హాయ్. హాయ్. అయ్య బాబోయ్. మీ పేరేంటి? పండు. ఏది జామ పండా? ఆ? మరి మీ పేరేంటో? లచ్చి. అయితే నీతో కచ్చి. హ్మ్. మ్మ్. ప్రపోజ్ చేయరా, ప్రపోజ్ చేయరా, ప్రపోజ్ చేయరా. సుగరా చెప్తున్నా కదా, ఇంతలోకే స్టోరీలోకి రావాలా? మంద అయిపోయింది మామ. మ్మ్. టే, ఉమ్. హలో హలో. I love you. ఈ మాట చెప్పడానికి నీకు ఇన్ని రోజులు టైం పట్టిందా? చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశా, కానీ నిన్ను చూసేసరికి ఏదో తెలియని భయం నన్ను ఆపేది. కానీ ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేని భయం కూడా ఉంది. అందుకే కొంచెం ధైర్యం చేసి చెప్పేశా. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. రోజు నువ్వు ఎప్పుడు కనిపిస్తావా అని ఎదురు చూసేదాన్ని. నీకోసం నా కళ్ళు, నా మనసు ఎంతలా ఎదురు చూసాయో నాకు మాత్రమే తెలుసు. ఐ లవ్ యూ రా. తర్వాత ఏం జరిగిందో చెప్పు, తర్వాత ఏం జరిగిందో చెప్పు, తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఆడికి ముందే చెప్పా సీన్లోకి రావద్దని. మళ్ళీ నువ్వు పీకనికి వచ్చినావా? తా. రే వెళ్ళండి రా, మీరు ప్రతిసారి సీన్లోకి వస్తున్నారు, నేను చెప్పాను. అరే అరే, రే, అరే, మామ, అరే, ప్లీజ్ sorry, రా, sorry, ప్లీజ్ రా, sorry, చెప్పరా, sorry. చెప్పరా, ప్లీజ్ రా, అరే మా, ప్లీజ్ ప్లీజ్ రా, మామ, చెప్పరా, ప్లీజ్ చెప్పరా, రా, ప్లీజ్ చెప్పరా. రా. అప్పటి నుంచి ఒక 6 నెలలు చాలా బాగున్నాం. ఎంతంటే ఒక్కరోజు కూడా ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేనంత. హ్మ్. కానీ ఒకరోజు
తనని కలవడానికి ట్రై చేశా, కుదరలేదు. కాల్ చేశా, లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ చేశా, రిప్లై ఇవ్వలేదు. అందుకే ఏమైందో తెలుసుకుందామని తన ఫ్రెండును కలిసా. ఏమైంది సిస్టర్ సిరికి? కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, పిలిస్తే పలకట్లేదు. అసలు నేనెవరో తెలియనట్టే బిహేవ్ చేస్తుంది. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు సిస్టర్, మీరైనా చెప్పండి. ఇందులో చెప్పడానికి ఏముంది? తనకు నువ్వంటే ఇష్టం లేదు. వాట్? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? ఎస్, నేను చెప్పేది నిజం. ఇది నీకు చెప్పినా నమ్మకం రాకపోవచ్చు, కానీ ఇదే నిజం. లేదు సిస్టర్, నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అంటే నేనంటే ఇష్టం లేకుండా నాతో కలిసి తిరిగిందా? నేనంటే ఇష్టం లేకుండానే రోజు నాతో కాల్సి మాట్లాడేదా? నేను ఫోర్స్ చేసి ఒప్పుకోమంటేనే నీ లవ్ యాక్సెప్ట్ చేసింది, అంతేకాని నువ్వేదో ఇష్టం ఉండి కాదు. ఆ సాగర్ గారు డైలీ నీ కోసం వస్తున్నాడు కదే, వాడి లవ్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా. వాడు డైలీ నా కోసం వస్తున్నాడు కదా అని వాడి మీద ఇష్టం వచ్చేస్తుందా ఏంటి? అలా మాట్లాడతావేంటి? వాడు రోజు నీ కోసం వస్తున్నాడంటే నిన్నెంతలా లవ్ చేస్తున్నారు ఎవరికి తెలుసు. వాడు లవ్ చేస్తే నేను చేయాలిగా. చెయ్యి. అది ఈ జన్మలో జరగదు. ఒప్పుకోవచ్చు కదే, ప్లీజే ప్లీజే, ఒప్పుకోవచ్చు కదే, ప్లీజే ప్లీజ్ ప్లీజ్. సరే వాడు చెప్పినప్పుడు చూద్దాంలే, పద. ఇంకోటి, తనని డిస్టర్బ్ చేయాలని ట్రై చేయకు. తను చదువుకోవడానికి సిటీ వెళ్తుంది. ఇదిగో, తనతో మాట్లాడాలని కానీ తనని కలవాలని కానీ ట్రై చేయకు. తనప్పుడు ఎందుకు అలా మాట్లాడిందో నాకు అర్థం కాలేదు. మీకు ఇంతకు ముందే చెప్పా కదరా, సిటీకి రావడానికి ఇంకో కారణం కూడా ఉందని. అది ఇదేరా. అరే అదే నిన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నీకెందుకురా, వదిలేరా దాన్ని. కాదురా, తను అలా చెప్పించడానికి ఏదో ఒక కారణం ఉందని నాకు అనిపిస్తుంది. అందుకే అదేదో తెలుసుకుందామని ట్రై చేస్తున్నా. సరే కానీ ఎప్పుడు నీతో ఉండే నీ ఫ్రెండ్ ఏమైపోయాడురా? ఏమోరా, వాడు అప్పటి నుంచి నాకు టచ్లో లేడు. రేయ్ రేయ్, ఆ, నిద్ర వస్తుంది పదండ్రా. ఉమ్. చెప్పరా మామ, అంతే సంగతులు ఏం లేవు, ఇంకా నువ్వే చెప్పాలి. ఇట్లుంది నడుస్తుంది. ఆగ్రా, నేను మళ్ళీ చేస్తా, ఒక్క నిమిషం. ఏంట్రా ఆలోచిస్తున్నా? అదేరా, నిన్న రాత్రి ఆడు సిరి గురించి చెప్పాడు కదా. అవును, అయితే అయితే ఏంట్రా అదవా, అంతలా ప్రేమించిన అమ్మాయి అంత సడన్ గా బ్రేకప్ ఎందుకు చెప్పిందంటో? అమ్మాయి చెప్పింది కదరా లవ్ చేయట్లేదని. ఏదో జరిగింది మావా, కానీ ఏం జరిగిందో వాడు మనకు చెప్పట్లేదని నా ఫీలింగ్ రా. వచ్చాడే పెద్ద సైంటిస్టు చారియే. వాళ్ళు రానోళ్ళు సారీలు చెప్పకూడదులే. ఎందుకురా? ఆ బొక్క చెప్పుకుంటూ వచ్చేస్తాయేంటి? చి సర్లే, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. ఏమైందో మనం కనుక్కుందాం మావా. ఈ కనుక్కోడాలు, కొట్టుకొని కార్చుకోడాలు రే, అదేరా, కొట్టుకుంటే కన్నీళ్ళు వస్తాయి కదా, దాని గురించి. నువ్వు దేని గురించి మాట్లాడో నాకు తెలుసులే కానీ వెళ్దాం పదా. వాడి ఫ్రెండ్ ఏమై ఉంటాడంటావు? అదేరా నా డౌట్. సరే పద, వాడి నుంచి స్టార్ట్ చేద్దాం. బ్రో,
ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని ఎక్కడైనా చూసారా? లేదు బ్రో, చూడలేదు. ఛే, బాబాయ్, ఈ ఫోటోలో ఉన్న పిల్లోని ఎక్కడైనా చూసారా? చూడలేదు బాబు, మీరు? చూడలేదు. ఛ! బ్రో, ఇతన్ని ఎక్కడైనా చూసారా? తెలియదు బ్రో. మ్మ్హ్మ్. ఛ! ఏంట్రా ఎంత వెతికినా దొరకట్లేదు. సరే ఎత్తుకుదాం పదా. అరే, ఆ అమ్మాయిని అడుగుదాం పదా. ఎక్స్క్యూజ్ మీ, ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారా? హలో హలో హలో, ఏమండి ఏమండి? ఏమండి పదరా. రేయ్, ఏదో ఎదగడానికి సిటీకి వచ్చారు. నీ కుటుంబం గురించి ఆలోచించి వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలి కానీ
ఇలా అమ్మాయిల కోసం టైం వేస్ట్ చేసుకోవడం ఏంట్రా? అది కూడా నా బిడ్డ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నాకు తెలియకుండా ఉంటుందా? వచ్చిన పని చూసుకోక ఏంట్రా ఇది? వీడితో మాట్లాడన్నా చావు చావు నా కొడుకు చావు. అరే కాశీ, నువ్వు ఉండ్రా, నేను మాట్లాడుతున్నా కదా. అన్నా ఏంటన్నా నువ్వు చంపేద్దామన్నా? అరే కాశీ, ఈ ప్రపంచంలో దేని జోలికైనా వెళ్ళొచ్చు, కానీ ఈ దరిద్రపు కొట్టు ప్రేమ జోలికి మాత్రం వెళ్ళకూడదురా. అందుకే కదరా దాన్ని భయపెట్టి వీడి నుంచి దూరం చేసింది. దాన్ని కొట్టా తిట్టా నా కన్న బిడ్డని చూడకుండా టార్చర్ చేశా. వాడెవడో చెప్తావా చస్తావా? చెప్పవే, చెప్పు చెప్పవే, చెప్పు చెప్పవే. వాడెవడో చెప్తావా చెప్పవా? చెప్పవే, చెప్పు చెప్పవే, 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 చెప్పు చెప్పవే. రే భయ్, రే కాశీ, చూడవే, చూసావుగా వీడికి పట్టిన గతే వాడికి పడుతుంది. వాడు బతకాలో చావాలో అంతా నీ చేతుల్లోనే ఉంది. అర్థమైందనుకుంటా. అది నిన్ను మాత్రం మర్చిపోలేనని చెప్పింది. అదొక్కటేరా నా ఈగోని చాలా హర్ట్ చేసింది. నా బిడ్డకి దాని ప్రాణాల కంటే కొంచెం కాదనుకో ఎక్కువే. అందుకే నీ ఫ్రెండుని చంపి నిన్ను కూడా చంపేస్తానని వార్నింగ్ ఇచ్చా. ఏంటి అర్థం కాలేదా? నీకు తెలియని ఇంకో విషయం చెప్పనా? నీ ఫ్రెండ్ని చంపింది కూడా నేనే. ఏమైందో చెప్పు లచ్చి, ప్లీజ్ లచ్చి. ఎక్స్క్యూజ్ మీ, ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారా? ఏమో నాకు తెలీదు. తెలియనప్పుడు మరి ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అలా ఏం లేదండి. లేదు, మీకు తెలుసు. ప్లీజ్ చెప్పండి. చెప్తే తనని చంపేసినట్టే నన్ను కూడా చంపేస్తారు. వాట్? తను చనిపోయాడా? అవును, సిరి వాళ్ళ డాడీ తన మనుషులతో కలిసి చంపించాడు. తనకు తెలిస్తే నన్ను చంపే. హలో, ఏమండి? హలో హలో, ఏమండి? వాడు చనిపోవడం ఏంట్రా? ఏదో జరిగింది, అదేదో తెలుసుకోవాలి. అంతకంటే ముందు వానికి చెప్పాలి. పద వెళ్దాం. పదరా. రే, అది చెప్దామనేరా నీ దగ్గరకు వస్తుంటే. ఆడి పేరేదో ఉందే. పండు.
ఆడి పేరు పండు. అందుకే ఆడు పండుకుంటాడని నేనే పండబెట్టేశా. వాడిని ఎలా చంపానో తెలుసా? కత్తి ఇలా తీసుకొని కచ్ 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 అని పొడిచి పొడిచి చంపేశా. ఏంటి నాన్న ఫీల్ అవుతున్నావా? నువ్వేం కంగారు పడకు. పైన నీ ఫ్రెండ్ ఒక్కడే ఉన్నాడని ఫీల్ అవుతూ ఉంటాడు. మీ ముగ్గురిని కూడా వాడి దగ్గరకే పంపిస్తా. వెళ్ళి ఈ కాశీగాడు వాడిని ఎలా చంపాడో అడిగి తెలుసుకో. అరే కాశీ, నువ్వు ఉండరా. రేయ్, నిన్ను చంపడం పెద్ద మ్యాటర్ కాదురా. నాకి నా బిడ్డపై నీకున్న ప్రేమను చంపడం. దాన్ని వదిలేస్తానని ఒక్క మాట చెప్పు, మిమ్మల్ని అందరినీ ఇప్పుడే ఇక్కడే వదిలేస్తా. అది జన్మకి జరగదు. తను ఎంతలా ప్రేమించానో మీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. చావైనా బతికైనా ఈ జన్మకు దాంతోనే రా. అన్నకేదో చెప్తావురా? అరే కాశీ, ఈ ప్రేమికుల్ని ఒకరి నుంచి ఒకరిని దూరం చేయగలం కానీ విడగొట్టలేంరా. రేయ్, నువ్వు నాకు నచ్చావురా. ప్రేమ కోసం ప్రాణాలు కూడా లెక్క చేస్తా లేవంటే నువ్వు నా బిడ్డని ఎలా చూసుకుంటావో నాకు అర్థమవుతుంది. ఈ జన్మకి నా బిడ్డ నీకేరా. వెళ్ళు. ఓయ్ సిరి,
నేనంటే ఇష్టం లేదన్నావుగా, మరి ఇదేంటి? ఏంటి వీడు? అన్నా వాళ్ళిద్దరు కలిసిపోయారన్నా. వాళ్ళిద్దరూ కలిసిపోతే నేనెలా చూసుకుంటూ ఉంటాననుకున్నారా? వదలను. నువ్వు నన్ను వదిలినా నేను నిన్ను వదలను. నా అన్నను చంపిన నిన్ను వదలను. నమస్తేనా. ఎవర్రా వీడు? మనోడే అన్న, కొత్తగా పనిలో చేరినాడు. నేను అనుభవించాలనుకున్న దాన్ని ప్రేమించిన వాణ్ణి వదలను. ఎవర్రా ఇది? చూడ్డానికి కత్తిలా ఉంది. అన్నా ఆ అమ్మాయి మన రుద్రన్న బిడ్డన్నా. మీ ఇద్దరి చావు నా చేతుల్లోనే రా.
అన్న